బజ్జీ మిర్చితో ఎప్పుడు మిరపకాయ బజ్జీలే కాకుండా ఒకసారి ఇలా గ్రేవీ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా బజ్జీ మిరపకాయలని శుభ్రం చేసుకుని ఘాట్లు పెట్టి దానిలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి జీలకర్ర, గసగసాలు, నువ్వులు, ధనియాలు, ఇంకా పల్లీలు, ఎండు కొబ్బరి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లో మనం ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎండు కొబ్బరిని, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి కూడా మిక్సీలో వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి దానిలో కొంచెం కరివేపాకు, మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని గ్రేవీ మరుగుతున్నప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయలను కూడా వేసి కొద్దిగా చింతపండు రసం వేసి మూత పెట్టుకుని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈసారి బజ్జీ మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.